హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం రెసిస్టెన్స్ వోంట్ స్టాప్ అంటూ హమాస్ తాజాగా ఒక ప్రకటన చేసింది. అమెరికా బ్రిటన్లకి వార్నింగ్లు ఇచ్చింది. జియోనిస్టు కల్చర్కి అలవాటు పడ్డారని విమర్శిస్తోంది. హమాస్ హ్యాస్ స్లామ్డ్ యుఎస్ అండ్ యూకే ఓవర్ అన్ అడిషనల్ రౌండ్ ఆఫ్ శాంక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్స్ అఫీషియల్స్. Hamas accused the US and UK of being complicit in Israeli assault on the Palestinian enclave of Gaza. This as US and UK imposed a fourth round of sanctions on Hamas officials in Turkey and elsewhere. The restrictions will freeze any US and UK assets the Hamas ఆపరేటివ్స్ మైట్ హోల్డ్. ఇది అమెరికా బ్రిటన్లో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల యజమానులైనటువంటి వాళ్ళ ఆస్తులని టర్కీతో పాటుగా ప్రపంచంలో ఎక్కడున్నా స్తంభింప చేసేటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన అమెరికా బ్రిటన్. దీంతో ఆగ్రహంతో రగిలిపోతుంది హమాస్. వాళ్ళు జియోనిస్ట్ కల్చర్కి అలవాటు పడుతున్నారు. తమ దేశ ఆంతరంగిక వ్యవహారాలు ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంటుంది. మరి ఈ ఎదవలెళ్ళి ఇజ్రాయెల్లో మాత్రం జోక్యం చేసుకోవచ్చు, అక్కడ శాంతి భద్రతలు నాశనం చేయొచ్చు. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు నీతులు చెప్తారనమాట. ఒక్క సెకండ్.